బ్రేకింగ్ న్యూస్. డోన్లో మంత్రి బుగ్గన నామినేషన్ పై వివాదం చెలరేగింది. బుగ్గన నామినేషన్ పై టీడీపీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. నామినేషన్లో ఆస్తుల వివరాలను చూపించలేదు అని టీడీపీ ఆరోపిస్తోంది. నామినేషన్ను పెండింగ్లో ఉంచారు, నామినేషన్ పత్రాలను పెండింగ్లో ఉంచారు ఎన్నికల అధికారి. సాయంత్రం 5 గంటల లోపు సమాధానం ఇవ్వాలి అని ఆర్ఓ కోరుతున్నారు. టీడీపీ తరపున కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అఫిడవిట్లో ఖాళీలు ఉంచారు అని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. ఈరోజు అఫిడవిట్ల స్క్రూటినీ జరుగుతుంది. ఆ స్క్రూటినీ జరుగుతున్న సమయంలో ఆస్తుల వివరాలను బుగ్గన ఇవ్వలేదు అని టీడీపీ నేతలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దీంతో సాయంత్రం 5 గంటల లోపు సమాధానం ఇవ్వాలి అని ఆర్ఓ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బుగ్గన నామినేషన్ ఆమోదిస్తారా లేదా బుగ్గన నామినేషన్ తిరస్కరణకు గురవుతుందా అనే ఉత్కంఠ కనిపిస్తోంది. మా ప్రతినిధి హుసేన్తో మాట్లాడదాం. హుసేన్, డోన్లో ఏం జరుగుతోంది? బుగ్గన ఎందుకు ఆస్తుల వివరాలను అందులో పొందుపరచలేదు? ఖాళీలు ఉంచారు అని కోట్లు అంటూ ఉన్నారు. నిజంగా ఖాళీలు ఉంచారా? 5 గంటల లోపు సమాధానం ఇవ్వాలి అని ఆర్ఓ అన్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? రోహిత్, ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డోన్ నియోజకవర్గంలో 2024 జరగబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తమ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా స్క్రూటినీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున కూడా అభ్యర్థుల యొక్క పూర్వపరాలతో పాటు నామినేషన్లో దాఖలు చేసినటువంటి పత్రాలతో పాటు సూక్ష్మంగా జరిగేటువంటి ఈ స్క్రూటినీని పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలోనే కోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాది భాస్కర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే స్క్రూటినీలో నామినేషన్ దాఖలు చేసేటువంటి పత్రాల్లో ఎక్కడ కొన్ని ప్లేసుల్లో ఖాళీలు పెట్టారు, మరికొన్ని ప్లేసుల్లో ఆస్తులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎక్కడ కూడా తెలపలేదనేటువంటి పూర్తి స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలోనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డోన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి దీని మీద వివరణ ఇవ్వాలనేసి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే సాయంత్రం 5 లోపల దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలనేది నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్థిక నామినేషన్లు దాఖలు చేసేటువంటి విషయంలో ఎక్కడైనా సరే, అంటే ఏ అభ్యర్థి అయినా సరే, పోటీ చేసేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి కేసులో పూర్వాపరాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే గతంలో ఏమైనా తనపైన ఛార్జ్షీట్ ఫైల్ చేసినటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పూర్తి ఆస్తుల వివరాలు ఎలా ఉన్నాయి, అప్పుల సంగతి ఏంటి, లేకపోతే తన గురించి స్థిరాస్తి వివరాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలతో సహా పొందుపరచాల్సినటువంటి బాధ్యత నామినేషన్ చేసేటువంటి అభ్యర్థి మీద ఉంది. అయితే నిన్న దాఖలు చేసినటువంటి నామినేషన్ లో మాత్రం బుగ్గనకు సంబంధించినటువంటి నామినేషన్ లో కొన్ని ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్లు ఖాళీగా పెట్టారు. మరికొన్ని ఆప్షన్స్ లో ఎవరైతే పూర్తి స్థాయి వివరాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయి వివరంగా లేవని అబ్జెక్షన్ చేశారు కోట్ల సంబంధించినటువంటి న్యాయవాదులు. ఈ నేపథ్యంలోనే రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకున్నారు. సాయంకాలం 5లోగా మీరు తప్పనిసరిగా మీ వివరణ ఇవ్వకపోతే మాత్రం రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అని ఒక నోటీస్ జారీ చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చేందుకు బుగ్గనకు సంబంధించిన న్యాయవాదులంతా కూడా రంగంలో దిగారు. ఉటావుటిన ఏం జరుగుతుందనేటువంటి ఉత్కంఠ మాత్రం వైసీపీ నియోజకవర్గాలు కొనసాగుతుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ఏం చేయబోతున్నారు బుగ్గన? ఈ విషయంపై అసలు బుగ్గన రియాక్షన్ ఏంటి? రోహిత్, ఇప్పటివరకు బుగ్గనకు సంబంధించినటువంటి బుగ్గన ఇప్పటిదాకా ఎక్కడ కూడా స్పందించలేదు. తనకు సంబంధించినటువంటి న్యాయవాదులంతా కూడా రంగంలో దిగారు. ఏదైతే టీడీపీ సంబంధించినటువంటి అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి చేసినట్టు న్యాయవాది చేసినటువంటి అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆ నామినేషన్ పత్రాల్లో ఉన్నటువంటి ఖాళీలు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే పొరపాటున ఖాళీలు వదిలేశారా, లేకపోతే కావాలని ఆప్షనల్గా ఏమన్నా ఆప్షన్ ఉన్నందుకు వదిలేశారా అనేటువంటిది వివరణ ఇవ్వాలి. దీంతో పాటు ఆస్తుల వివరాలు పూర్తి స్థాయిలో తనకున్నటువంటి రాజరిక వంశం మాది, అంటే బ్రిటిష్ కాలం నాటి నుంచి గొప్పగా బతికినటువంటి వంశం మాది, అప్పటి నుంచి ధనిక వంశం మాది అనేటువంటి చెప్పుతున్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు పూర్తి స్థాయిలో తెలపలేదనేటువంటి అబ్జెక్షన్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో బుగ్గన రాజేంద్రనాథ్ ఎక్కడ కూడా ఇంకా ఇప్పటిదాకా స్పందించలేదు. తన న్యాయవాదులు మాత్రం 5 గంటల లోపు ఈసీకి ఏదైతే ఈసీ ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో దాని వివరణ ఇచ్చేందుకు రంగంలో దిగిపోయారు. ఒకసారిగా ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద మాత్రం వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అప్లికేషన్ ఏమైనా రిజెక్ట్ అవుతుందా, లేకపోతే దీనిపైన సరైనటువంటి వివరణ ఇస్తే ఎన్నికల అధికారి సంతృప్తి చెందుతారా లేదా అనేది మాత్రం పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తల్లో మాత్రం
పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. అప్లికేషన్ ఈ నామినేషన్ ఓకే అవుతుందా లేదా రిజెక్ట్ అవుతుందా అనేటువంటి మాత్రం అంటే ఎన్నికలు జరగాల్సిన తేదీ మే 13 తేదీ. ఓటింగ్ జరగకుండానే ఏకపక్షంగా ఏమైనా అయిపోతుంది అనేటువంటి భయాందోళన మాత్రం బుగ్గనకు సంబంధించినటువంటి వర్గం ఉన్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. రోహిత్ రైట్ హుస్సేన్, డోన్ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన నామినేషన్ పై వివాదం కొనసాగుతోంది. బుగ్గన నామినేషన్ పై టీడీపీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. నామినేషన్లో ఆస్తుల వివరాలను చూపించలేదు అని టీడీపీ ఆరోపిస్తోంది. నామినేషన్ను ఎన్నికల అధికారి పెండింగ్లో ఉంచారు. సాయంత్రం 5 గంటలలోపు సమాధానం ఇవ్వాలి అని ఆర్ఓ సూచించారు. టీడీపీ తరపున కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అఫిడవిట్లో ఖాళీలు ఉంచారు అని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు 5 గంటల లోపు బుగ్గన ఏం సమాధానం చెబుతారు అన్న దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది.